హలో! హాయ్ అండి. వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు ఈ కళాయి ఏంటనుకుంటున్నారా? అదే అండి, కర్రీ చేద్దామండి. చికెన్‌ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయ గ్రేవీ ఉల్లిపాయ ముక్కలు వేయడం మానేసి ముద్ద కింద గ్రేవీ కింద పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. మాకు ఇలానే అలవాటు. ముక్కలు వేసే అలవాటు లేదు. ఇదైతే టమాటా గ్రేవీ పెట్టుకొని ఉంచుకున్నాను. ఇంకా కళాయిలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇందాకే వేగుతున్నాయి కదా! ఇదిగో ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద కూడా వేసాను. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత చికెన్ వేసి మగ్గించి దాంట్లో ఉప్పు, కారము, పసుపు వేసి, గరం మసాలా వేసి కాస్త నీళ్లు మగ్గిన తర్వాత నీళ్లు పోసి ఉడికిస్తున్నాను. ఇంకా బాగా ఉడికిన తర్వాత దాంట్లో ఇది అయితే రసం కోసం ఒక గిన్నె పెట్టుకుని ముందుగానే తాలింపు వేసేసుకుంటున్నాను. తాలింపు వేసిన తర్వాత దాంట్లో వాటర్ పోసి చింతపండు, బెల్లము, ఇంకా ధనియాల పొడి అన్నీ వేసి బాగా మరిగిస్తున్నాను. ఇదైతే వేడిగా రైస్ ఉడుకుతుంది ఇక్కడ. ఇంకా చపాతీ పిండి ఉందని మార్నింగ్ చపాతీలు చేశాను. ఇంకా ఆ చికెన్‌లోనే కాస్త చికెన్ తీసి ఫుల్ క్రీమ్ ఉంటుంది కదండీ! మీగడ, పాల పైన మీగడ వేసి ఉడికించాను. పిల్లలు కారం లేకుండా తింటారు. ఇంకా మాతో వండిన కూర అయితే వాళ్ళు తినలేకపోతున్నారు. అందుకని పక్కన క్రీమీ కూర వండాను క్రీమ్ వేసి. ఇదైతే మా కోసం. చికెన్‌లో క్రీమ్ వేస్తే చప్పగా భలే టేస్ట్ ఉంటుందండి. పిల్లలు తింటారు. ఇలా ఉన్నప్పుడల్లా తినట్లేదని అలా చేస్తున్నా. అన్నీ వేసాక బెల్లం వేసిన చారండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాను దీంట్లోను. ఈ రసం అయితే ఇలా మరిగిపోయింది. పక్కన పెట్టేశాను. ఇంకా భోజనానికైతే పెట్టేసుకున్నాను. ఒక చపాతీ పెట్టుకొని ఒక ఉల్లిపాయ ముక్క కాస్త దాంతో భోజనం చేసి ముగిస్తాను. ఇంకా ఆ తర్వాత మంచి మంచి వాక్యం విందాం చూడండి.